మైక్రోసాఫ్ట్ అజూర్. ఈ పేరు వినగానే ఏదో పెద్ద టెక్నాలజీ ప్రపంచంలా అనిపిస్తుంది కదా. అసలిదేంటి, దీని కథేంటి? పదండి, ఈరోజు మనం కలిసి ఈ అజూర్ అనే క్లౌడ్ ప్రపంచంలోకి ఒక చిన్న టూర్ వేసొద్దాం. అసలు సంగతేంతో చూద్దాం. ఓకే, ఇంత పెద్ద డిజిటల్ ప్రపంచాన్ని దీన్ని మేనేజ్ చేయడం ఎలా? ఒక్క మనిషికి సాధ్యమేనా? వింటుంటేనే అసాధ్యమనిపిస్తోంది కదూ. కాని ఇక్కడే అజూర్ లాంటి ప్లాట్ఫామ్లు మ్యాజిక్ చేస్తాయి. మరా మ్యాజిక్ ఏంటో చూడాలంటే మన టూర్లో ఫస్ట్ స్టాప్కి వెళ్లాల్సింది. సెక్షన్ 1, అజూర్ డిజిటల్ స్టోర్ ఫ్రంట్. అంటే మన టూర్ అజూర్ మార్కెట్ ప్లేస్లో మొదలవుతుందన్నమాట. దీన్ని మనం ఓ పెద్ద డిజిటల్ బజార్లా ఊహించుకోవచ్చు. అజూర్ ప్రపంచంలోకి ఎంట్రీ గేట్ ఇదే. సింపుల్గా చెప్పాలంటే ఇది మన ఫోన్లో ఉండే ప్లేస్టోర్ లాంటిది, అంతే. అవును, విన్నది కరెక్టే. క్లౌడ్ కోసం ఒక ప్లేస్టోర్. ఎంత సింపుల్గా ఉంది కదా. మరి ఈ మార్కెట్ ప్లేస్లో ఏముంటుంది అని అడిగితే ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి. ఏదైనా ప్రాజెక్ట్ మొదలుపెట్టాలా, దానికి కావలసిన సాఫ్ట్వేర్ కావాలా, ఇక్కడ రెడీగా ఉంటుంది. ఒక వర్చువల్ మెషీన్ అంటే ఒక కొత్త కంప్యూటర్ కావాలా, క్షణాల్లో సెటప్ చేసుకోవచ్చు. అందుకే అజూర్తో ఏ పని స్టార్ట్ చేయాలన్నా మన ఫస్ట్ స్టాప్ ఈ మార్కెట్ ప్లేసే. సరే, మన షాపింగ్ అయిపోయింది. ఇప్పుడు అసలు పనిలోకి దిగుదాం. దీనికోసం అజూర్ మనకు ఒక మోడర్న్ టెక్ టూల్ బాక్స్ ఇచ్చింది. మరి ఆ టూల్ బాక్స్లో ఏమేం టూల్స్ ఉన్నాయో ఓ లుక్కేద్దామా? ముందుగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఐఓటీ. మన స్మార్ట్ వాచ్ల దగ్గర్నుంచి పెద్ద పెద్ద ఫ్యాక్టరీల్లో ఉండే సెన్సార్ల వరకు అన్నింటినీ అజూర్కి కనెక్ట్ చేయొచ్చు. వాటి డేటాని అనలైజ్ చేయొచ్చు. తర్వాత బిగ్ డేటా. పేర్లోనే ఉంది కదా, కొంచెం పెద్ద డేటాని డీల్ చేయడం. అజూర్ సినాప్స్, హెచ్డి ఇన్సైట్స్ లాంటి టూల్స్ ఈ డేటా సముద్రంలో మనకు కావాల్సిన సమాచారాన్ని ఈజీగా బయటకు తీస్తాయి. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ. అజూర్లో ఉండే మెషీన్ లెర్నింగ్ టూల్స్తో మనం తయారుచేసే అప్లికేషన్స్కి సొంతంగా ఆలోచించే తెలివినివ్వచ్చు. పనుల్ని ఆటోమేట్ చేసేయొచ్చు. చివరిగా డెవాప్స్ అంటే సాఫ్ట్వేర్ తయారుచేయడం దగ్గర్నుంచి దాన్ని రన్ చేయడం వరకు ఈ మొత్తం ప్రాసెస్ని ఫాస్ట్గా, సింపుల్గా మార్చేయడం అన్నమాట. దీనికోసం కూడా అజూర్లో టూల్స్ ఉన్నాయి. ఓకే, మన టూర్లో ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్కొచ్చాం. అదే సర్వర్ లేని సర్వర్ అంటే సర్వర్లెస్ కంప్యూటింగ్. పేరు వినడానికి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది కదా. సర్వర్ లేకుండా కంప్యూటింగ్ ఏంటి? నిజానికి ఇది టెక్నాలజీలో ఒక పెద్ద గేమ్ చేంజర్. సర్వర్లెస్ అనగానే అసలు సర్వర్లే ఉండవేమో అని చాలామంది అనుకుంటారు. కాని అది నిజం కాదు. మరి అసలు కథ ఏంటో చూద్దాం రండి. అంటే సర్వర్లుంటాయి, కాని వాటిని మేనేజ్ చేసే తలనొప్పి మనకుండదు. ఆ బాధ్యతంతా అజూర్దే. సింపుల్గా చెప్పాలంటే మనం కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇంజిన్ ఎలా పనిచేస్తుందని ఆలోచించం కదా. మన ఫోకస్ అంతా డ్రైవింగ్ మీదే ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. డెవలపర్ల ఫోకస్ అంతా కోడ్ రాయడం మీదే ఉంటుంది, సర్వర్ల మీద కాదు. ఆ తేడా ఏంటో చూడండి. ట్రెడిషనల్ పద్ధతిలో ఓఎస్, ర్యామ్, సిపియు, రన్ టైం, అబ్బో ఈ లిస్ట్ అంతా మనమే చూసుకోవాలి. ఎంత పెద్ద తలనొప్పి. కానీ సర్వర్లెస్లో చూడండి, మన పని జస్ట్ కోడ్ రాయడమే. మిగతాదంతా అజూర్ చూసుకుంటుంది. లైఫ్ చాలా ఈజీ అయిపోతుంది కదా. అజూర్ ఫంక్షన్స్, లాజిక్ యాప్స్ ఇవి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ అసలైన మ్యాజిక్ ఏంటో తెలుసా? మన కోడ్ ఎగ్జిక్యూట్ అయిన టైంకి మాత్రమే మనం డబ్బులు కడతాం. అది సెకండ్ల లెక్కన. అంటే సర్వర్ ఖాళీగా ఉందని చెప్పి అనవసరంగా బిల్లు కట్టే పనేలేదు. ఎంత బాగుందో కదా. సరే, మన దగ్గర టూల్సున్నాయి, సర్వర్లెస్ పవర్ ఏంటో కూడా అర్థమైంది. మరి ఇంత పెద్ద క్లౌడ్ సిస్టమ్ని మనం ఎలా కంట్రోల్ చెయ్యాలి? మన పైలట్ సీట్ ఎక్కడుంది? దాని గురించే మన నెక్స్ట్ సెక్షన్. అజూర్ని కంట్రోల్ చేయడానికి మనకు చాలా దారులున్నాయి. సింపుల్గా క్లిక్ చేసుకుంటూ వెళ్లాలనుకుంటే అజూర్ పోర్టల్ ఉంది. లేదు, నేను కమాండ్స్ టైప్ చేస్తాను, అదే కిక్ అనుకునేవాళ్లకి పవర్ షెల్, సిఎల్ఐ ఉన్నాయి. అంతెందుకు, ఫోన్లోంచే మేనేజ్ చేయడానికి మొబైల్ యాప్ కూడా ఉంది. మరి వీటిలో దేన్ని ఎక్కువగా వాడుతున్నారు? ఈ చార్ట్ చూస్తే మనకు ఒక విషయం క్లియర్గా అర్థమవుతోంది. సుమారుగా 90% పనులు పోర్టల్ అంటే గ్రాఫికల్ ఇంటర్ఫేస్ నుంచే చేసేస్తున్నారు. అంత ఈజీగా అయిపోతోంది. కానీ కథలో ఒక ట్విస్ట్ ఉంది. ఆ మిగిలిన 10% ఏంటి? ఆ ట్విస్ట్ ఇదే. 90% పనులు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే GUI నుండి చెయ్యొచ్చు. కాని ఇంకా ఒక 10% పనులున్నాయి. అవి కేవలం కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అంటే CLI నుంచే చేయగలం. దీని అర్థమేంటంటే
పోర్టల్ మన పనిని ఎంత ఈజీ చేసినా నిజమైన పవర్ యూజర్ అవ్వాలంటే కమాండ్ లైన్ మీద గ్రిప్ ఉండాల్సిందే. సరే, ఈ మొత్తం విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. క్లౌడ్ ప్లాట్ఫామ్లు రోజు రోజుకి మరింత స్మార్ట్గా మారుతున్నాయి. అన్నీ సింపుల్గా క్లిక్ చేసేలా తయారవుతున్నాయి. మరి ఇలాంటప్పుడు భవిష్యత్తు కోడింగ్దా లేక క్లిక్కులదా? ఏది ముందుకెళ్తుంది? దీని గురించి మీరేమనుకుంటున్నారో ఆలోచించండి. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.